అనగనగా మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒకసారి ఊర్లో జనం దానంగా ఇచ్చిన మేకను భుజం మీద వేసుకుని వెళ్తుండగా ముగ్గురు దొంగలు ఆ మేకను చూసి ఎలాగైనా ఆ మేకను దొంగిలించాలని ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో భాగంగా ఫస్ట్ దొంగ ఆయన దగ్గరికి వెళ్లి ఎందుకు కుక్కని మోస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ మిత్రశర్మ ఇది కుక్క కాదు మేక అని చెప్పి వెళ్ళిపోయాడు. సెకండ్ దొంగ వెళ్లి ఎందుకు బ్రాహ్మణుడై ఉండి చనిపోయిన దూడను మోస్తున్నారు అని అడిగాడు. ఒక్కసారిగా మిత్రశర్మకు ఆయన కళ్ళు మోసం చేస్తున్నట్టు అనిపించింది. ఆ దొంగను కూడా తిట్టేసి ఇది దూడ కాదు మేక అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మూడో దొంగ దూరం నుంచే ఎందుకు గాడిదను మోస్తున్నారని గట్టిగా అరిచాడు. వెంటనే మిత్రశర్మకు చాలా భయం వేసింది. ఆ మేకను కింద పడేసి పారిపోయాడు. ఆ దొంగలు ఆ మేకను వండుకొని తినేశారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? కథనం మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఒక కథ కూడా నిజమైపోతుంది. కాబట్టి మన మీద మనకు నమ్మకం ఉండాలి, లేదా మన కథనం బలంగా ఉండాలి.